యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, దీనికి ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఆయన వారికి సెలవయ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంకొకమైన ప్రభా సజీవులు మంచి అనుకుంటున్నాను, మీ పొందం తెలియజేసుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఎంతోమంది నాయన ఈ సమయం వరకు నాయన మమ్మల్ని నిలవబెట్టావు. నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు సమయం ఇచ్చావు నాయన ప్రభా. తండ్రి, మరి అనేక మంది గతించిపోయి ఉంటారు నాయన ప్రభా. మరి ఎదుర్కొలేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు నాయన ప్రభా. తండ్రి, ఇది మా యొక్క గొప్పతనం అయితే కాదు తండ్రి ప్రభు. ఇది కొన్న మీ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి వినయాల్సి గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని నన్ను సిలువ చాటం మనకు పరచమని మా ప్రభు నేతనంత మనం నమ్మకం పట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అంశం ఏంటంటే ఈరోజు సాక్ష్యం ఇస్తున్నావా? అవును, క్రైస్తవులమైన మనం చేయవలసిన మొట్టమొదటిది ఏంటంటే సాక్ష్యం. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి విషయం మనము సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. ప్రతి మేలు విషయంలో, చిన్నది కావచ్చు, అది పెద్దది కావచ్చు. దావీదు మహారాజు చెప్తాడు కదా 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము. దేవుడు మనకి అనేకమైన మేళ్ళు చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది మేళ్ళు అంటే ఏదో పెద్దవి అనుకుంటారు. పెద్దవి ఏదో పిల్లలు పుట్టడమనో, పెళ్ళి చేయడమనో, ఇల్లు కట్టుకోవడమనో, లేదా బైక్స్ కార్లో కొనుక్కోవడమనో ఇవి అనుకుంటారు. ఇది కాదు. కానీ మేలంటే ఈ దినం వరకు మనము జీవించి ఉన్నామంటే ఇది మేలు కాదా? ఇది మేలే. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మనల్ని నిలబెట్టాడు అంటే అది మేలు కాదా? మరి కాబట్టి మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. సాక్ష్యం ప్రభు మనకు చేసిన మేళ్ళ విషయంలో మనం చెప్పేవారిగా ఉండాలి సాక్ష్యాన్ని. కాబట్టి చూడండి, ఈరోజు అంశం సాక్ష్యం ఇస్తున్నావా? యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక మందిని ఆయన స్వస్థపరిచారు కదా. అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. అనేక మంది రోగులను స్వస్థపరిచారు. కుంటివారిని కావచ్చు, గుడ్డివారిని కావచ్చు, కుష్ఠరోగులు కావచ్చు, మరి ఇది ఓర్చేయగలిగిన వారిని కావచ్చు. అనేక మందిని ప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన ఎంత మాత్రము ఆయన త్రోసి వేయలేదు. కాబట్టి దెయ్యములు ఆయన చూసి పారిపోయాయి. దెయ్యములు కూడా ఆయన చూసి పారిపోయాయి. కొన్ని అయితే ఆయన పాదాల మీద పడి దేవుని కుమారుడా మమ్మల్ని తొందర చేయవద్దని కేకలు వేశాయి. దేవుని కుమారుడా మమ్మల్ని తొందర చేయవద్దని కేకలు వేశాయి. ఆయన ముట్టిన వారు స్వస్థత పొందారు. మన రక్తస్రావ రోగి గురించి మనకు తెలుసు కదా. ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె స్వస్థత పొందింది. కాబట్టి ఆయన ముట్టిన వారు స్వస్థత పొందారు. అలాగే ఆయనను ముట్టుకున్న వారు కూడా స్వస్థత పొందారు. గుడ్డివారు, మోగవారు, కుష్ఠరోగులు, అనేక రకాలైన వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకున్నారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏంటంటే ఎవరంటే సేన. అయితే ఈ సేనను దెయ్యములు పట్టినవాడు స్వస్థచిత్తుడయ్యాడు. సేన అనేవాడు స్వస్థచిత్తుడయ్యాడు.
తన ఊరి వారంతా ఒకప్పుడు అతను ఏం చేశారు? తాళ్లతో బంధించారు, సంకెళ్లతో బంధించేవారు. అయితే అతడు వాటిని తుత్తినీలుగా చేసేవాడు. తుత్తినీలుగా అంటే ముక్కలుగా చేసేవాడు. ఎందుకు? ఆయనలో అనేక వేల దెయ్యాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి అతడు వాటిని తుత్తినీలుగా చేసేవాడు. ఇతనిని సాధుపరచడం మా వల్ల కాదని ఊరు వారంతా చేతులు ఎత్తేశారు. మా వల్ల కాదు అని చేతులు ఎత్తేశారు. ఈ విధముగా యేసు సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు? నిజంగా సేన కోసమే ఆయన వచ్చినట్టుంది. సేన కొరకే యేసు సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు ఆయన ధోని దిగ్గానే ఈ సేన దెయ్యమును పెట్టినవాడు సమాధుల్లో నుండి పరుగున వచ్చి యేసును చూసి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. నన్ను బాధ పెట్టకము అని బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకంటే ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిదిపొమ్మని వారితో చెప్పాడు. ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాడు. ఆయన నీ పేరేమని వారిని అడుగుగా వాడేమన్నాడు? నా పేరు సేన అన్నాడు. నా పేరు సేన, మేము అనేకులము అని చెప్పాడు. రోమా లెక్కల ప్రకారము సేన అంటే 6,000 మంది. రోమా లెక్కల ప్రకారం సేన అంటే 6,000 మంది. అంటే 6,000 మంది దెయ్యాలు ఆ సేనలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక్క మనిషిలో అన్ని దెయ్యాలు ఉండగలవని మనం గ్రహించాలి. ఒక్క మనిషిలో అన్ని దెయ్యాలు ఉండగలవని. చూడండి, దెయ్యాలు ఏం చేస్తాయి? మీలోకి వస్తాయి. మీ ఇంట్లోనికి రాకుండా జాగ్రత్త పడాలి. చూడండి, టీవీలు, సీరియల్స్ చూసేవారి ఇంట్లో దెయ్యాలు బాగా ఉంటాయంట. దెయ్యాలు టీవీలో సినిమాలు, సీరియల్స్ ఇవి చూసేవారిలో దెయ్యాలు బాగా ఉంటాయట. కుటుంబాల్లో అకాల మరణాలకు, అకాల జబ్బులకు అవే కారణమని మనం తెలుసుకోవాలి. అకాల మరణాలకు, అకాల జబ్బులకు ఇవే కారణమని తెలుసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలకు మనం ఏం చేయాలి? తావియకూడదు. వాటికి మనము తావియవద్దు. మీ ఇంట్లోనికి ఎప్పుడు దురదామా అని దెయ్యాలు పొంచుకొని ఉంటాయి. ఎప్పుడెప్పుడు దురదామా అని అవి పొంచుకొని ఉంటాయి. ఈ దెయ్యాలు ఉంటాయని తెలుసుకోవాలి. భార్యాభర్తలు ఇంట్లో దెబ్బలాడుకుంటే దెయ్యాలు ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. ఎవరు ఈ భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఆ ఇంట్లోనికి దెయ్యాలు ప్రవేశిస్తాయి. కాబట్టి ఇంట్లోనికి ప్రవేశిస్తాయని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎల్లప్పుడు ఎక్కువగా మనము ప్రార్థనకి తావిచ్చేవారిగా ఉండాలి. ప్రార్థనకు మనము సమయం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రార్థన అనేది మన ఇంట్లో ఉన్నట్లయితే ఎల్లప్పుడు మనలో ప్రార్థన, మన దేవుని పాటలు, స్తుతి పాటలు ఇవన్నీ మన ఇంటిలో ఉన్నట్లయితే, మన హృదయంలో ఉన్నట్లయితే ఈ దెయ్యాలు మన దగ్గరికి రావు. ఈ దెయ్యాలు మన దగ్గరికి రావని మనము గుర్తు చేసుకోవాలి. ఒకసారి కొంతమంది ఒక ఊరు వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. అయితే ఆ అమ్మాయిని లోపలికి రమ్మని వాళ్ళ దగ్గర రమ్మని ఆహ్వానించారు. దెయ్యం పట్టిన అమ్మాయిని. ఆమె వచ్చింది, టీ ఇచ్చింది, స్నాక్స్ ఇచ్చింది, అంతా బాగానే ఉంది. సరే ప్రార్థన చేద్దామని అందరూ కూర్చున్నారు.
అయితే అమ్మాయి రమ్మని పిలిచారు. అప్పటికి దురాత్మ అమ్మాయిలో వచ్చేసింది. స్నాక్స్ ఇచ్చింది, టీ ఇచ్చింది, అంత బాగానే ఉంది. కానీ ప్రార్థన చేద్దామనేసరికి, ప్రార్థన చేయడానికి కూర్చునేసరికి అమ్మాయి ప్రార్థనలోనికి రావట్లేదు. నేను రాను అని చెప్తుంది. సరే రావద్దులే మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మేము ప్రార్థన చేద్దామని మొదలుపెట్టాం. యేసునామమున సాతానా బయటికి రమ్మని ఆజ్ఞాపించాం. కొంతసేపటికి నేను కాలిపోతున్నాను అని కేకలు వేసుకుంటా అమ్మాయి రోడ్డు మీదకి పరిగెత్తుకుని పోయి పడిపోయింది. ఎవరంటే ఒక చోట జరిగిన సంగతి అన్నమాట. ఇది ఎవరంటే ఒక దైవజనుడు చెప్పిన విషయం ఇది. కాబట్టి ఆయన పిలవగానే ఆమె రాలేదు. తర్వాత వీరే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తర్వాత యేసునామమున సాతానా బయటికి రమ్మని ఆజ్ఞాపించారు వారే. కొంతసేపటికి నేను కాలిపోతున్నాను కేకలు వేసుకుంటే అమ్మాయి రోడ్డు మీదకి పరిగెత్తుకుని పోయి పడిపోయింది. కొంతమంది వెళ్ళి ఆమెను ఏం చేశారు, తీసుకుని వచ్చారు. తర్వాత ఆమె తల సరి చేసుకుని పడిపోయింది కదా, అంటే దెయ్యం ఆమెలో ఉన్న దురాత్మ ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె తల చక్కగా సరి చేసుకుని వచ్చి ప్రార్థనలో కూర్చుంది. దురాత్మ ఆమెను విడిచిపోయింది. ప్రభువే ఆమెకు ఏం చేశారు, విడుదల ఇచ్చారు. యేసునామములో సాతాను పొమ్మని చెప్పే అధికారాన్ని దేవుడు మనకే అనుగ్రహించాడు కదా, మనకు అనుగ్రహించాడు. సాతానా పొమ్మని అనే చెప్పే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభువే విశ్వాసులైన మనకు వాగ్దానం చేశాడు. చూడండి, నమ్మిన వారి వల్ల మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18లో నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. ఏమనగా నా నామమున దెయ్యమును వెళ్ళగొట్టుదురు, నా నామమున మీరు దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. కాబట్టి ఈ అధికారాన్ని మనం ఏం చేయాలి, ఉపయోగించుకోవాలి. చాలామంది ఇతరులను ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. కానీ మనము కూడా విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి విశ్వాసంతో. అధికారం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఉపయోగించుకోవాలి దాన్ని. ప్రభు సెలవేగా అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని వదిలిపోయి అతడు స్వస్థచిత్తుడై ఎవరిని శానను వదిలిపోయి అతడు స్వస్థచిత్తుడై యేసు పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎలాంటి వాడు, ఆ యొక్క తాళను అవన్నిటినీ తుత్తునీలుగా చేసిన వాడు ఎక్కడ కూర్చున్నాడు, ప్రభు పాదాల దగ్గర స్వస్థచిత్తుడై కూర్చుని ఉన్నాడు. అతనిలో కలిగిన మార్పును చూసి ఊరి వారంతా భయపడిపోయారు. అంత మార్పు ఎలా కలిగింది మరి? ఎప్పుడు ఆయన సమాధిలోనే ఉండేవాడు. కాబట్టి తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారంతా ప్రభుని బతిమాలుకున్నారు. ఆ దయ్యముల నుండి విడుదల పొందిన వాడైతే, ప్రభా నీ యొద్ద నన్ను ఉండనీయవా అని బ్రతిమాలుకున్నాడు. నీ యొద్ద నన్ను ఉండనీయవా అని బ్రతిమాలుకున్నాడు. ప్రభు దగ్గరగా ఉండాలని మనం కోరుకోవాలి. ప్రభు దగ్గర ఉండాలని, ప్రభుకు దగ్గరగా ఉండాలని మనం కోరుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ప్రభుకు దగ్గరగా ఉండం. ఏం చేస్తాం, ఎంతసేపు ఇంట్లో పనులే, ఇంట్లో ఉన్న పనులే, ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇది చేయండి. కానీ దేవునికి కూడా సమయం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి మనం సమయం ఇచ్చేవారిగా ఉండాలి. ఆ సమయం ఇవ్వకుండా మనం ఈ పనుల్లో ఎక్కువగా నిమగ్నం అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభుకి మనం దగ్గరగా ఉండాలని మనం కోరుకోవాలి. అయితే యేసు ప్రభు తనతో రావడానికి అతనికి అనుమతి ఇచ్చాడా? ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు. కానీ నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి సాక్ష్యం ఇయ్యమని చెప్పాడు. నీకు చేసిన కార్యములన్నింటిని గురించి నువ్వేం చేయాలి, నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా.
మనకు చేసిన మేలు గురించి మనం ఇతరులకు మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. అప్పుడు వారిలో కూడా మార్పు అనేది కలుగుతుంది, విశ్వాసం అనేది కలుగుతుంది. కాబట్టి వారికి సాక్ష్యం ఏమని చెప్పాడు, అతని ఇంటికి వెళ్ళి మొదట తన కుటుంబ సభ్యులకు సాక్ష్యం చెప్పాడు. ముందు ఎవరు చెప్పాలి? ఇంటి దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది మన సాక్ష్యం అనేది. కుటుంబ సభ్యులకు సాక్ష్యం చెప్పాడు, తర్వాత ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం చెప్పాడు, బంధువులకు సాక్ష్యం చెప్పాడు, స్నేహితులకు సాక్ష్యం చెప్పాడు, ప్రతి వారికి సాక్ష్యం చెప్పాడు. అలా అతడు తన ఊరు వారంతా సాక్ష్యం చెప్పాడు, ఊరు వారందరికీ. అతడు దెక్కపల్లిలో యేసును గురించి ప్రకటించినట్లు వ్రాయబడి ఉన్నది. దెక్కపల్లిలో చూడండి, ఎక్కడ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళి దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యము, దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యం ఒక్కసారి చెప్పండి. సమాధుల్లో ఉన్నవాడు, అసలు బట్టలు కూడా లేకుండా ఉన్నవాడు, 6,000 దెయ్యాలు ఉన్నవాడు, అలాంటి వాడు ఈరోజు ఆయన ఎక్కడ సాక్ష్యం చెప్తున్నాడు? దెక్కపల్లిలో సాక్ష్యం చెప్తున్నాడు. కుటుంబంలో చెప్పాడు, మరి స్నేహితులకు చెప్పాడు, బంధువులకు చెప్పాడు, ఊరి వారికి చెప్పాడు. దెక్కపల్లిలో సాక్ష్యం చెప్తున్నాడు దేవుని గురించి. ఈరోజు మనకు బైబిల్ అంతా తెలుసు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ వారు దేని గురించి వాక్యం చెప్పరు. ఏ విషయాలు దేవునికి ఎవరికి తెలియజేయరు. ఏ విషయాల గురించి దేవుని విషయాలు ఇతరులకు తెలియజేయాలనే శ్రద్ధే వారికి ఉండదన్నమాట. కాబట్టి దెక్కపల్లి అంటే 10 పట్టణాలు అని అర్థం. దెక్కపల్లి అంటే 10 పట్టణాలు అర్థం. అతను తన సాక్ష్యాన్ని చుట్టుపట్ల ఉన్న 10 పట్టణాల వరకు చెప్పుకుంటూ పోయాడు. అది గొప్ప విడుదల సాక్ష్యం. ఈ సాక్ష్యం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ సాక్ష్యం అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నారా? మరి సాక్ష్యం చెప్పండి, ఎవరన్నా సాక్ష్యం చెప్పండి అంటే ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది ముందుకు వస్తున్నారు? అంటే వారి జీవితాల్లో దేవుడు ఏ మేలు చేయడం లేదా? కనుక ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పడం ముందుకు వచ్చేవారిగా ఉండాలి. పాపం నుండి, సాతాన కట్ల నుండి విడుదల పొందుకున్నానని ప్రతి విశ్వాసి చెప్పగలగాలి. ప్రభు చేసిన కార్యాలు నేను చెప్పకుండా ఉండలేనని ప్రతి విశ్వాసి అనాలి. ఆయన చేసిన కార్యాలు, మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు నేను చెప్పకుండా ఉండలేనని ప్రతి విశ్వాసి అనేవారిగా ఉండాలి. అదే చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, వారందరూ మూగ కుక్కలు మొరగలేరు. వారందరూ మూగ కుక్కలు మొరగలేరు అని దేవుడు సెలవిస్తున్నాడు యెషయా 56:11లో. నీవు ఒక మూగ కుక్కగా ఎంత మాత్రం ఉండకూడదు. ఉంటావా? ఒక మూగ కుక్కగా ఎంత మాత్రం ఉండకూడదు. చూడండి, కుక్కలు చూడండి, ఎవరన్నా వస్తే వాటికి ఎంత విశ్వాసం. వారు వెళ్ళి తెలియని వాళ్ళు వచ్చే వరకు మురుగుతూనే ఉంటాయి కదా. మరి మనం ఒక మూగ కుక్కగా మనం ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ. కనుక నీ సాక్ష్యాన్ని దాచుకోకు. ఎవడైనా నువ్వు దీపమును వెలిగించి చాడు చోటనైనాను, కొంచెం కిందైనాను, మంచము కిందనైనాను పెడతాడా? ఎవడైనాను దీపం వెలిగించి కొంచెం కిందైనాను, మంచం కిందైనాను, చాటు చోటనైనాను పెడతాడా? పెట్టలేడు. కాబట్టి మంచం కిందనే పెడతాడు. ఏంటనుండు వారందరికీ వెలిగించుటకే దాన్ని ఎక్కడ పెడతాడు? దీపస్తంభం మీదనే పెడతాడు. దీపస్తంభం మీద పెడితేనే అందరికీ వెలుగు అనేది వస్తుంది. దీపస్తంభం మీద పెడితేనే. కాబట్టి నీ సాక్ష్యాన్ని దీపస్తంభం మీదనే పెట్టాలి, అందరికి తెలిసేలాగా ఉండాలి. నీవు సాక్ష్యం చెప్పడం వల్ల ఎవరు విని రక్షణలోకి వస్తారో నీకు తెలియదు కదా. నీవు సాక్ష్యం చెప్పడం వల్ల ఎవరు విని రక్షణలోకి వస్తారో నీకు తెలియదు. నీ ద్వారా ఒకరు రక్షించబడితే ఆ ఒక్కరి ద్వారా అనేక మంది రక్షించబడతారు. నీ ద్వారా ఒక్కరు రక్షించబడతారే, ఆ ఒక్కరి ద్వారా అనేక మంది రక్షించబడతారు. మరి ఎంతమందిని రక్షిస్తున్నావు? రేపు దేవుడు అడిగేది కూడా క్వశ్చన్ అదే. నువ్వు ఎంతమందికి సువార్తను అందించావు, ఎన్ని ఆత్మలను రక్షించావు అని అడుగుతాడు దేవుడు. కనుక ఒక్కరి ద్వారా అనేక మంది రక్షించబడతారు. కాబట్టి నీవు సాక్ష్యం చెప్పడం మానివేయకూడదు. ఈ విధంగా చూడండి, పూర్వకాలంలో మిషనరీలు వేరు దేశాల నుండి మన దేశం వచ్చి సాక్ష్యం చెప్పారు. వేరు దేశాల నుండి వచ్చారు, మన దేశం వచ్చే సాక్ష్యం చెప్పారు. ప్రభువుని గురించి పరిచయం చేశారు. వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి బిడ్డలను విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి మరి మిషనరీలు మన దేశం వచ్చారు. మనకి
సౌకర్యవంతమైన వారి దేశాలను విడిచిపెట్టి మిషనరీలు మన దేశాన్ని వచ్చారు. అయితే వారికి రారు, మనమే ఆ బాధ్యతను తీసుకోవాలి. వాళ్ళు రారు, మనమే ఆ బాధ్యతను మనము తీసుకునే వారిగా ఉండాలి. కనుక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం లేని వారు క్రైస్తవులు కారు. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడవద్దు. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడవద్దు. నీకు ఏం మేలు చేసినా సరే నువ్వు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడవద్దు. కాబట్టి నీవు ఆయన గురించి సిగ్గుపడితే పరలోకములో తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన దూతల ఎదుట నిన్ను గూర్చి ఆయన సిగ్గుపడతాడు. పరలోకములో తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన దూతల ఎదుట నిన్ను గూర్చి ఆయన సిగ్గుపడతాడు. ఎప్పుడు? నీవిక్కడ సిగ్గుపడితే ఆయన గూర్చి. కాబట్టి ప్రభుని గురించి ఎంత మాత్రము నీవు సిగ్గుపడవద్దు. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. నీ ప్రభువుని నీవు అమ్మివేయకు. నీ ప్రభువుని నీవు రెండోసారి సిలువ వేయకు. ప్రతి అవకాశాన్ని వాడుకొని సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించే వారిగా ఉండాలి. సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఒకరికి కావచ్చు, ఇద్దరికి కావచ్చు, ముగ్గురికి కావచ్చు, ఎవరికైనా సరే సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలియజెప్పే వారిగా ఉండాలి. ఈ ఆత్మల భారాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రిని దొరికినాయి ప్రభా, నీ వాక్యం దొరుకుతుంది మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు మనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా సాక్ష్యం గురించి మేము నేర్చుకుని ఉన్నాం నేను ప్రభా. సాక్ష్యం ఇస్తున్నావా అన్న అంశం మీద మేము నేర్చుకుని ఉన్నాం నేను తండ్రి. నిజమే ప్రభా, మీరు మా జీవితంలో అనేకమైన ఉపకారాలు చేసి ఉన్నారు నన్ను తండ్రి. మరి ఆ యొక్క మేళ్లను మేము నీ సన్నిధిలో మేము చెప్పేవారిగా ఉండుటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరిలో మారు మనసుని దయచేయండి నాయన ప్రభా. మేము ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.